అందరికీ నమస్తే అండి. నకిలీ మద్యం కేసులో ఎన్ని డ్రామాలు ఆడుతున్నారంటే ఈళ్ళు మామూలు డ్రామాలు కాదు. నిన్న ఆ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతని వీడియో చూసా. చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది. కావాలని చెప్పేసని ప్రభుత్వం పైన ఏదో రకంగా ఒక నెగెటివ్ ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతోని వైసీపీ నాయకులు పన్నిన కుట్ర. క్లియర్‌గా అర్థమైపోతుంది. చాలా పోసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడాయన. ఇలా జరిగింది. నన్ను పిలిచారు. నాతో మాట్లాడారు. నాకు డబ్బులిస్తానన్నారు. ఏదో రకంగా ప్రభుత్వం పైన నెగెటివ్‌గా ప్రచారం చెయ్యాలి. వ్యతిరేకత పెంచాలని చెప్పేసి నాతో మాట్లాడారని చెప్పేసని స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడేమంటారసలా? దాని గురించి ఒకడు మాట్లాడట్లే ఇప్పుడు. అయిపోయింది, సైలెంట్ అయిపోయారు. రాత్రేదో హడావిడి చేశారు. అంత కాదు ఇంత, ఇంత కాదు అంత అని చెప్పేసని. పొద్దున్న లేస్తే సైలెంట్. అసలు కొంచెమన్నా సిగ్గు అనిపించట్లేదా అసలా? మేము ఎక్స్‌పెక్ట్ చేసిందే ముందు నుంచి కూడా. ఇదేదో ఈళ్ళు గట్టిగా వాయిస్ రైజ్ చేత్తన్నారంటే వీళ్ళ పాత్ర లేకుండా ఉండదు అనుకున్నాము. అనుకున్నట్టుగానే దాని ఎనకాతల జోగి రమేష్ అనే వ్యక్తి మాజీ మంత్రి మనందరికీ తెలిసిందే జోగి రమేష్. జోగి రమేష్ ప్రోద్బలంతో ఈ నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో దాన్ని కావాలని చెప్పి సృష్టించారు దాన్ని. దానికి కావాల్సిన ముడి సరుకులు ఇవన్నీ కూడా తెప్పించి, తయారైనట్టుగా చూపించి, డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వీళ్ళే బయట పెట్టినగా ఒక షో చేశారది. అది బట్టబయలైపోయింది. ఎవరైతే ఆ జనార్దన్ రావు ఉన్నాడో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. జోగి రమేష్‌ని ఎన్నిసార్లు కలిసాడు, ఏం మాట్లాడాడు, జోగి రమేష్‌తో పాటు తను ఎళ్ళినప్పుడు ఎవరెవరు నాయకులు ఉన్నారక్కడ అని చెప్పేసని చాలా క్లియర్‌గా చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడేం మాట్లాడతారు నకిలీ మద్యం గురించి? ఊరికే జస్ట్ డైవర్షన్ కోసం అంతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మింది. ఏ మద్యం అమ్మారు అనేది అందరికీ తెలిసిందే. మరి మనం ఇక్కడ ప్రత్యేకించి పని కట్టుకొని చెప్పుకోవసరం లేదు. తాగేవాడికి ఒక క్లారిటీ ఉంటది. ఒక అవగాహన ఉంటది. అంతా లోకల్ బ్రాండే. అంతా జే బ్రాండ్‌లే. ఆ జే బ్రాండ్‌లన్నీ కూడా ఎక్కడి నుంచో రాలా. మళ్ళీ అవి కూడా వీళ్ళు తయారు చేసినయే. ఆ విషయం ఎవడు చెప్పాడంటే మళ్ళీ జనార్దన్ రావే చెప్పాడు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మేము నకిలీ మద్యాన్ని తయారు చేసాము. ప్రభుత్వం మారిన తర్వాత పట్టుకుంటారనే భయంతోటి మేము దాన్ని ఆపేసాము. మళ్ళీ 2025 ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నన్ను పిలవడం జరిగింది. అప్పటికే మద్యం కేసులో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టులు జరుగుతా ఉన్నాయి. సో, వైఎస్ఆర్‌సీపీ పార్టీ పైన ఈ వ్యతిరేకత ఎక్కువవుతుంది. మనం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి ప్రభుత్వం పైన వ్యతిరేక వార్తలు రాయించాలనే ఉద్దేశంతోని ఈ నకిలీ మద్యం ఏదైతే ఉందో దాన్ని సృష్టించారన్నమాట. ఇప్పుడు జోగి రమేష్‌ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. దీనిపైన ఎవరెవరు విష ప్రచారం చేశారో వాళ్ళందరి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈళ్ళని అలా వదిలేయకూడదు. వదిలేస్తే ఆ రోజు రోజుకి రెచ్చిపోతారు ఈళ్ళు. ఒకసారి చేశారా శుభ్రంగా లోపలేసి ఎత్తే మళ్ళీ ఒక 100 రోజులు బయటికి రాకూడదు. చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్. మీ మంచితనమో, మీ అతి మంచితనమో లేదంటే పోనీలే వాళ్ళతో ఎందుకు కేసులు ఎందుకని వదిలేస్తున్నారో తెలుస్తలేదు కానీ అది మీకు శాపంగా మారుతుందండి. అంత మంచితనం పనిచేయదు. అదే ఈ సిట్యుయేషన్‌లో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ మద్యం గురించి ఎవడు మాట్లాడితే ఆడిని లోపలేసేది ఎత్తుకెళ్ళి. అసలు ముందు వెనక ఎవడేమనుకుంటాడనే సంగతి తర్వాత. ముందు తీసుకెళ్ళి లోపలేసేస్తాడు. మీరు కూడా అంతే కఠినంగా ఉండాలండి. లేకపోతే కష్టం. రోజుకి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఆ వీడియో బయటకొచ్చింది కాబట్టికి ఓకే. రాకపోయుంటే ఎంత డ్యామేజ్ అది. వాళ్ళెంత ఎంత ఇదిగా డ్యామేజ్ చేశారు ప్రభుత్వాన్ని. జనాల్లోకి తీసుకెళ్లారు. ఆ మాట మనం ఒప్పుకోవాల్సిందే. ఒక లేని నకిలీ మద్యాన్ని సృష్టించి ఉందని చెప్పేసి ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్ళగలిగారు. మనం చేసే చర్యలేమున్నాయి ఇక్కడ? స్పష్టంగా వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా మీరు చర్యలు తీసుకోకపోతే ఎలాగా? చర్యలు తీసుకోవాలి కదండీ! యాక్షన్ తీసుకోవాలి కదా! అరెస్టులు చేయాలి కదా! మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయాలంటే ఒక్కొక్కడికి పడిపోవాలండి. అది ఎకరం తడిసిపోవాలి ఒక్కొక్కడికిని. మీరు వదిలేయకూడదు అలాగా. మనం వదిలేసే కొద్దీ మనకే నష్టం అది. పోనీలే అని వదిలేస్తే వెనకటికో సామెత ఉంది. మొహమాటానికి వెళ్తే ఏదో వచ్చిందని చెప్పేసని మీరు అతి మంచితనం జీవిస్తున్నారు అంతే. వాళ్ళ పైన కనీసం జాలి, దయ లాంటివి అస్సలు మనం చూపించకూడదు. అది మనకే ప్రమాదం అది. పావులాంటోళ్ళల్లా. మీకు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎట్టాగండి? ఇవాళ ఎవడు పడితే ఆడు మాట్లాడుతున్నాడు మద్యం గురించి దొరికిన తర్వాత కూడా.
వైసీపీ నాయకులు అంటే సైలెంట్ అయిపోతారు, ఇంక మాట్లాడరు ఇంకా. ఇప్పుడు ఎలాగ జోగి రమేష్ని ఎత్తేస్తారా, జోగి రమేష్ని ఎత్తి అలాగే సైలెంట్ అయిపోతారు. కానీ మీరు కూడా ఇవన్నీ ముందు నుంచి రాకుండానే మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. దాని వెనకాల ఎవరున్నా సరే అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే. లేకపోతే ఇలాంటి జోగి రమేష్ లాంటి వ్యక్తులు కూడా ప్రభుత్వం పైన ఏదో రకంగా కుట్ర చేద్దామని చెప్పేసి ఇలాంటి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఆడేసిన ప్లాన్ చిన్నది కాదు, చాలా పెద్ద ప్లాన్ వేసాడు. చూడండి, ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం షేక్ అయిపోయింది నకిలీ మద్యం అనగానే. ఇప్పుడు చూడు, వీడియోలు బయటకు వచ్చినది ఒకడు మాట్లాడుతున్నాడా, ఆ సాక్షులు ఎవడో ఈశ్వర్ గాడు, ఆ ఇద్దరు ముగ్గురు ఏదో డిబేట్లు పెట్టి లేదంటే ఒక చర్చ లాంటిది పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి. ఏంది సిబిఐకి ఇచ్చేది? డైరెక్ట్గా అతనే చెప్తా ఉంటే దీని వెనకాతల జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ నాతో మాట్లాడి కలిసే ఉన్నాము, కలిసే చేసాము, ఇదంతా ఒక కుట్ర అని చెప్పేసి అని ఎవరైతే ఏవన్గా ఉన్న వ్యక్తే చెప్తా ఉంటే ఇంక సిబిఐ ఎంక్వైరీ దేనికి? జాప్యం కోసం. అంటే ఎలాగా కాస్త లేట్ అవుతే మన వరకు వచ్చేటప్పటికి ఈ కేసు తేలేంత వరకు, అప్పటి వరకు మనం ప్రభుత్వం పైన ఏదో రకంగా విషయం చిమ్మేయచ్చు అనే ఆలోచన విధానాలు వాళ్ళవి. అలా ఆ ఆలోచనతోనే మాట్లాడితే సిబిఐకి ఇచ్చాను అంటున్నారు. సిబిఐకి ఇచ్చేస్తే వాళ్ళకి తెలుసు కేసు లాగా ఉంటుంది, మనం మాట్లాడుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు అంతే, అంతకుమించి ఏమీ లేదు అందులో. దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా ఇక నుంచి ఎవడైనా ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు, అసత్య ప్రచారాలు ఎవడైనా చేస్తే వదలమాకండి. ఉన్న వాస్తవాలతోటి ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా విమర్శించినా తప్పలేదు, మనం అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళని. ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నారా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇలా సృష్టించి లేని లిక్కర్ని, అంటే లేని నకిలీ మద్యం ఉందని చెప్పేసి అని తయారు చేయించి సృష్టించి పక్కా పథకం ప్రకారంగా అమలు చేసిన వ్యక్తుల్ని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా రిపీట్ అవ్వకుండా ఉంటాయండి. లేకపోతే అది బయటకు వచ్చింది కాబట్టి ఇది ఒక డ్రామా అని చెప్పి తెలిసింది. ఇలాంటివి ఎన్ని చేసి ఉంటారో వాళ్ళు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇలాంటివి చేయకుండా ఉంటారంటారా? వేల సంఖ్యలో చేసే ఉంటారు, చేయకుండా ఉంటాం, చేస్తారు. మళ్ళీ రేపన్నా రోజున కూడా వాళ్ళు చేయకుండా అయితే ఉంటారండి, ఖచ్చితంగా చేస్తారు. ఇది కాకపోతే ఇంకోటి చేస్తారు, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తారు. ఏదో రకంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన బురద జల్లాలి, నెగిటివ్ ప్రచారం చేయాలనే ఆలోచన తప్పితే వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు. వాళ్ళు ఏదో ప్రజల తరపున పోరాటాలు చేస్తారనో ఎరగదీసేస్తారనో మనం అనుకోకూడదండి. అవన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఎంతసేపు కూడా మా జగనన్న ముఖ్యమంత్రి అయిపోవాలి, మా జగనన్న సీఎం అయిపోవాలి, మా అన్న తోపు తురుము కాను, ఈ పీత పంచాయతీలో ఉంటాయి. కానీ వాళ్ళకి మిగిలిన అంశాలు ఇవి కూడా పట్టవండి. చంద్రబాబు నాయుడు గారు దయచేసి అర్థం చేసుకొని వీళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాము, మీరు మర్చిపోవద్దు, వదలొద్దు ఇలానే.